బాపట్ల జిల్లాలోని పరుచూరు రామాలయం వీధిలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇద్దరు అక్కా చెల్లెళ్లు సజీవ దహనమయ్యారు. కూతుర్లని కాపాడేందుకు తల్లి లక్ష్మీరాజ్యం ప్రయత్నించగా తీవ్ర గాయాలయ్యాయి. మంటల్ని గమనించిన స్థానికులు తల్లి లక్ష్మీరాజ్యంని కాపాడి స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన అక్కా చెల్లెళ్లు నాగమణి, మాధవీలతగా పోలీసులు గుర్తించారు. అయితే వాళ్ళిద్దరూ అనారోగ్యంతో బాధపడుతూ కదలలేని పరిస్థితిలో ఉండడం వల్లే సజీవ దహనం అయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పత్తూరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. పత్తూరు రామాలయం వీధిలో విద్యుత్ షాక్ తో ఇద్దరు అంటే ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఇద్దరు అవటంతో వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో షార్ట్ సర్క్యూట్ అవటం, ఆ ఇల్లు చిన్నదిగా ఉంది, అక్కడ బట్టల మీద పడి అంతా మంటలు వ్యాపించడంతో అక్కడ ఇద్దరు అక్కజెల్లెళ్ళు అక్కడికక్కడ సజీవ దహనం అవటం జరిగింది. అదే ఇంట్లో తల్లి తండ్రి కూడా ఉన్నారు, కానీ వాళ్ళు వెంటనే బయటికి రావటం జరిగింది. వీళ్ళని తల్లి కాపాడుకునే ప్రయత్నం చేయటంతో వాళ్ళకి కూడా తల్లికి కూడా గాయాలు అవటం జరిగింది, విజయలక్ష్మికి. వీళ్ళు సజీవ దహనమైన ఇద్దరు ఒకళ్ళు పెరాలసిస్ తో బాధపడుతున్నారు. నాగమణి ఏమో పెరాలసిస్ తోటి ఉండగా, అలాగే మాధవి ఆమెకి పిడుసులు వస్తూ ఉండటం, ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం బాగలేకే వాళ్ళ కదలికలు లేకపోవడంతో తప్పనిసరి ఆ మంటల్లో కాలిపోయి చనిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.